ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులకు మేము క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాము. ఆ బోనస్ వల్ల 20% పండేటటువంటి సన్న బియ్యం గత సంవత్సరం 60% అయింది. ఇప్పుడు యాసంగిలో 80% అయింది. భవిష్యత్తులో ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ప్రజలకి ఆహార భద్రత, అదేవిధంగా రైతాంగానికి మేలైనటువంటి ధర ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో సన్న బియ్యం పేదలకు ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రకంగా ఆ కుటుంబానికి సుమారు 3-4 ఉన్న కుటుంబం అయినా పక్కన బియ్యం కొనుక్కోవాలంటే ఈరోజు ధరలను బట్టి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉండేది. వాళ్ళ సంపాదన అంతా కూడా వాళ్ళ ఆహారం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి ఈనాడు ఆ పరిస్థితులు తప్పించి దొడ్డు బియ్యం అమ్మకాల్లో కూడా మాఫియాలు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయటం, ఇతర పద్ధతులకు అమ్ముకోవటం వల్ల పేదల నోట్లో మన్నుగొట్టి మాఫియా నోట్లో ధనం కొట్టారు. ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు ఆగిపోతాయి. కాబట్టి ఇప్పటికి కూడా సన్న బియ్యం యొక్క పంపకంలో ఎక్కడా పొరపాటు జరగకుండా ప్రభుత్వ అధికారులు తప్పకుండా పర్యవేక్షణ ఉండాలి. ఆ బియ్యాన్ని కూడా అర్హులకే అందేటట్టుగా జిల్లా యంత్రాంగం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా ఈ రోజున ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది. దాంట్లో కూడా మేము పాల్గొని ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం గమనించి ఈ పథకాన్ని పకడ్బందీగా నడపాలని చెప్పి ఆలోచిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేద ప్రజలందరికీ కూడా దాన్ని సక్రమంగా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ.